కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ సుదీర్ఘంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం లంచ్ తర్వాత మళ్లీ సమావేశం ప్రారంభమైంది. కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో బట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. 64 లక్షల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో ఉన్నారని, ఆ సంఖ్యను 1 కోటికి పెంచాలన్నారు. కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న బట్టి సర్కార్ స్కీంలను ప్రజలకు చేరువ చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు మహిళా సంఘాలకు 480 కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా రుణాలిచ్చిందన్నారు. ఈ రుణాలకు అయ్యే ఖర్చు 1566 కోట్ల వడ్డీ ప్రభుత్వమే చెల్లించిందన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తూ ఆర్థికంగా అండగా ఉంటున్నామన్నారు. కొత్త విద్యుత్ పాలసీలో భాగంగా మహిళలను సోలార్ విద్యుత్ వైపు మళ్లించి ఆర్థికంగా ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇప్పించి బ్యాటరీ బస్సులు కొనుగోలు చేయిస్తామన్నారు. దీంతో మహిళలకు ఆర్థికంగా ప్రోత్సాహం లభిస్తుందన్నారు బట్టి. కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ సుదీర్ఘంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం లంచ్ తర్వాత మళ్లీ సమావేశం ప్రారంభమైంది. కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో బట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. 64 లక్షల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో ఉన్నారని, ఆ సంఖ్యను 1 కోటికి పెంచాలన్నారు. కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న బట్టి సర్కార్ స్కీంలను ప్రజలకు చేరువ చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు మహిళా సంఘాలకు 480 కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా రుణాలిచ్చిందన్నారు. ఈ రుణాలకు అయ్యే 1566 కోట్ల వడ్డీ ప్రభుత్వమే చెల్లించిందన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తూ ఆర్థికంగా అండగా ఉంటున్నామన్నారు. కొత్త విద్యుత్ పాలసీలో భాగంగా మహిళలను సోలార్ విద్యుత్ వైపు మళ్లించి ఆర్థికంగా ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. స్వయం సహాయక సంఘాలకు రుణాలిప్పించి బ్యాటరీ బస్సులు కొనుగోలు చేయిస్తామన్నారు. దీంతో మహిళలకు ఆర్థికంగా ప్రోత్సాహం లభిస్తుందన్నారు బట్టి.